హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. చికెన్ బిర్యానీ అంటే అందరూ ఇష్టపడతారు కదా! ఒకసారి నేను చేసిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ గ్రేవీ అండ్ టెక్స్చర్ తోటి అడుగున ఎక్కడ మాడకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 3 మీడియం సైజు ఆనియన్స్‌ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాం. నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడానికి బిర్యానీ చేసే గిన్నెలోనే వీటిని ఫ్రై చేస్తున్నాం. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇది హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి కలర్ మారింది కదా! ఈ స్టేజ్లో తీసేయండి. ఎందుకంటే తర్వాత ఇంకా కలర్ వచ్చేస్తాయి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతాయి. సో వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా! నెక్స్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం 600 గ్రామ్స్ చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుంటున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1½ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నా. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్కి మొత్తం బాగా పట్టించి దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఒకసారి వీటిని కూడా బాగా కలిపి దీంట్లోనే 1 కప్పు పెరుగు తీసుకుని ముక్కలకి పట్టేటట్లు 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. మీకు బిర్యానీలోకి గ్రేవీ సరిపడా కావాలంటే పెరుగుని అడ్జస్ట్ చేసుకోవాలి. కలుపుతున్నప్పుడు గ్రేవీ చూడండి ఇలా చేతికి వచ్చేటట్లు చూసుకోండి. ఇలా కలిపితే 1/2 కేజీకి రైస్కి గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలిపి చికెన్ని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ప్లేట్తో క్లోజ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 1/2 కేజీ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నాం. మనం తీసుకున్న రైస్కి 3 లేదా 4 వంతులు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే హోల్ మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జాపత్రి, యాలకులు, అనాస్ పువ్వు వాటర్లో వేసేస్తున్నా. 1/2 టీ స్పూన్ షాజీరా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి సరిపడా సాల్ట్. వాటర్ టేస్ట్ చూసినప్పుడు వాటర్ ఉప్పగా అనిపించాలి. అప్పుడే రైస్కి కరెక్ట్గా సాల్ట్ అన్నది సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి 1 అవర్ పాటు రైస్ని నానబెట్టుకోవాలి. సో దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బిర్యానీ చేయడానికి బేస్ మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే గిన్నె తీసుకున్నాం. దీంట్లోనే ఆయిల్, నెయ్యి 2 కలిపి ఉన్నాయి కాబట్టి నాకు ఇదే సరిపోతుంది. ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయటం లేదు. మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ 2 తీసుకోండి. ఇది హీట్ అయ్యాక హోల్ మసాలా స్పైసెస్ని యాడ్ చేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ని కొంచెం ఉడికిన తర్వాత అంటే ఒక 10 to 15 మినిట్స్ తర్వాత రైస్ని బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే ముందు చికెన్ ఉడికిపోయినా పర్వాలేదు, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. కానీ రైస్ ముందు ఉడికితేనే ప్రాబ్లము. సో రైస్ని కొంచెం లేట్గా ఉడకబెట్టుకోండి. రైస్ బాయిల్ అవుతుంది. ఒకసారి చికెన్ కూడా చూద్దాం. చికెన్ ఉడికిపోయింది. ఉప్పు, కారం చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ సరిపోదు అన్న డౌట్ వస్తే చికెన్ ఉడుకుతున్నప్పుడే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చికెన్ కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ గ్రేవీని అంతా ఒక బౌల్లోకి తీసుకుని లాస్ట్లో కొద్దిగా గ్రేవీని కొన్ని ముక్కల్ని 2-3 ముక్కల్ని ఉంచండి. రైస్ ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఈజీగా
కట్ అయిపోయింది అనుకుంటే తీసేసి చికెన్ మీద ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా లేయర్లా వేసుకొని ఈ రైస్ని అంతా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్రేవీని మొత్తం దీనిపైన వేసేసుకోవాలి. మొత్తం ఈ గ్రేవీని అంతా వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం సెకండ్ లేయర్ కూడా రైస్ మొత్తం వేసేసుకొని ఈ రైస్ను కూడా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గిన్నె అంచులకి స్ప్రెడ్ అయిన గ్రేవీని నీట్గా తుడుచుకోవాలి. ఇలాగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోండి. గ్రేవీలోని ఆయిల్ని ఇలా పైన వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఒక కప్పు బాయిల్ చేసిన రైస్ వాటర్ని అంచుల చుట్టూ వేసుకోవచ్చు. నాకైతే రైస్ వేసినప్పుడు వచ్చిన వాటర్ సరిపోతాయి. ఇక మూత క్లోజ్ చేసి పైన బరువు పెట్టి 2 minutes హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక 20 minutes సిమ్లో పెట్టి ఉడికించండి. ఆ తర్వాత లాస్ట్ 10 minutes అట్ల పెనం మీద పెట్టి ఉడికించండి. మొత్తం 30 minutes ఉడికించుకోవాలి. తర్వాత 30 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే ఓపెన్ చేయొద్దు. ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేయండి. చూడండి రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అడుగున ఎక్కడ మాడకుండా చాలా బాగుంది. మనం తీసుకున్న రైస్ని బట్టి కూడా ఉంటుంది. పాత బియ్యం అయితే బిర్యానీ ఎప్పుడు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. అదే కొత్త బియ్యం అయితే అంత కరెక్ట్గా రాదు. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.